ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాల యొక్క అనుకూలత చాలా కాలంగా ఈ రాశి మీద ఉన్నది కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి లోటు ఈ వారం కూడా కనబడదు. అయితే ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా మీ దశమ కేంద్రమందు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి. దశమంలో రాహువు, దశమంలో బుధుడు, దశమంలో శుక్రగ్రహం తాలూకు స్థితి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రగ్రహం అనుకూలంగా ఉండడంతో ఒకంత మానసిక ప్రశాంతత లభించేటువంటి వారంగా చెప్పవచ్చును. గత కొద్ది వారాలుగా ఏదైతే కొంత మానసిక అలజడి మీకు ఉన్నదో, మీ యందు ఉన్నదో, ఆ అలజడిని అతిక్రమించేటువంటి శక్తి స్థైర్యాలు ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ షష్ఠ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి చంద్రగ్రహము మనస్తాపాన్ని నివారించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నవారు, అలాగే మనోధైర్యాన్ని పెంచగలిగేటువంటి స్థితి ఉన్నవారు. ఇవి రెండు కూడా మానసికమైనటువంటి ఎదుగుదలనే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మానసికంగా బాధపడేటువంటి వారికి ఈ వారం ఊరట లభిస్తుంది. అంటే పలానా మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్నాము, లేదా మనం ఈ పని తలపెట్టాము, ఇది అవుతుందా లేదా, లేదా మన ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడేటువంటి వారికి మానసికంగా ఊరట లభిస్తుంది. అలాగే దశమ కేంద్రమందు ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క స్థితి ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కించిత్ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అంటే పని చేసేటువంటి సమయం అధికంగా ఉంటుంది. ఈ వారంలో ఎక్కువ సమయాన్ని పనిలో, అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో గడపడానికి ఎక్కువ మీరు వినియోగం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకి ఒకంత తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే మీకోసం మీరు సమయం కేటాయించుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మీకు ఆట విడుపుగా గతంలో చేసేటువంటి పనులు చేయడానికి ఈ వారం అవకాశం దొరక్కపోవడం కానీ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం కానీ, లేదా ఉరుకులు పరుగులుగా కొంత ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడ్డాయి. ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితి బాగున్నది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగానే ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చులేవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. సరికదా కొంత మీకు మనోల్లాసాన్ని కలగజేసేటువంటి విషయాలు, అంటే పలానా భవిష్యత్తులో ఒరే బాబు నీకు ఇది ఉద్యోగంలో ప్రమోషనో, లేదా నీకు తగినటువంటి గుర్తింపు వచ్చిందనో, లేకపోతే నీకు పలానా మంచి జరుగుతుందనో, ఇలా శుభవర్తమానాన్ని మీరు వినగలుగుతారు. ఏదైనా భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి విషయాలు మీ చెవిలో పడడం ద్వారా మీ మనసు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సైతం సాధించడానికై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాల యొక్క అనుకూలత చాలా కాలంగా ఈ రాశి మీద ఉన్నది కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి లోటు ఈ వారం కూడా కనబడదు. అయితే ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా మీ దశమ కేంద్రమందు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి. దశమంలో రాహువు, దశమంలో బుధుడు, దశమంలో శుక్రగ్రహం తాలూకు స్థితి.
అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రగ్రహం అనుకూలంగా ఉండడంతో ఒకంత మానసిక ప్రశాంతత లభించేటువంటి వారంగా చెప్పవచ్చును. గత కొద్ది వారాలుగా ఏదైతే కొంత మానసిక అలజడి మీకు ఉన్నదో, మీ యందు ఉన్నదో, ఆ అలజడిని అతిక్రమించేటువంటి శక్తి స్థైర్యాలు ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ షష్ఠ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి చంద్రగ్రహము మనస్తాపాన్ని నివారించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నవారు, అలాగే మనోధైర్యాన్ని పెంచగలిగేటువంటి స్థితి ఉన్నవారు. ఇవి రెండు కూడా మానసికమైనటువంటి ఎదుగుదలనే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మానసికంగా బాధపడేటువంటి వారికి ఈ వారం ఊరట లభిస్తుంది. అంటే పలానా మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్నాము, లేదా మనం ఈ పని తలపెట్టాము, ఇది అవుతుందా లేదా, లేదా మన ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడేటువంటి వారికి మానసికంగా ఊరట లభిస్తుంది. అలాగే దశమ కేంద్రం ముందు ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క స్థితి ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కించిత్ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అంటే పని చేసేటువంటి సమయం అధికంగా ఉంటుంది. ఈ వారంలో ఎక్కువ సమయాన్ని పనిలో, అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో గడపడానికి ఎక్కువ మీరు వినియోగం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకి ఒకంత తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే మీకోసం మీరు సమయం కేటాయించుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మీకు ఆట విడుపుగా గతంలో చేసేటువంటి పనులు. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాల యొక్క అనుకూలత చాలా కాలంగా ఈ రాశి మీద ఉన్నది కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి లోటు ఈ వారం కూడా కనబడదు. అయితే ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా మీ దశమ కేంద్రమందు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి. దశమంలో రాహువు, దశమంలో బుధుడు, దశమంలో శుక్రగ్రహం తాలూకు స్థితి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రగ్రహం అనుకూలంగా ఉండడంతో ఒకంత మానసిక ప్రశాంతత లభించేటువంటి వారంగా చెప్పవచ్చును. గత కొద్ది వారాలుగా ఏదైతే కొంత మానసిక అలజడి మీకు ఉన్నదో, మీ యందు ఉన్నదో, ఆ అలజడిని అతిక్రమించేటువంటి శక్తి స్థైర్యాలు ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ షష్ఠ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి చంద్రగ్రహము మనస్తాపాన్ని నివారించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నవారు, అలాగే మనోధైర్యాన్ని పెంచగలిగేటువంటి స్థితి ఉన్నవారు. ఇవి రెండు కూడా మానసికమైనటువంటి ఎదుగుదలనే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మానసికంగా బాధపడేటువంటి వారికి ఈ వారం ఊరట లభిస్తుంది. అంటే పలానా మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్నాము, లేదా మనం ఈ పని తలపెట్టాము, ఇది అవుతుందా లేదా, లేదా మన ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడేటువంటి వారికి మానసికంగా ఊరట లభిస్తుంది. అలాగే దశమ కేంద్రం ముందు ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క స్థితి ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కించిత్ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అంటే పని చేసేటువంటి సమయం అధికంగా ఉంటుంది. ఈ వారంలో ఎక్కువ సమయాన్ని పనిలో, అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో గడపడానికి ఎక్కువ మీరు వినియోగం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకి ఒకంత తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే మీకోసం మీరు సమయం కేటాయించుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మీకు ఆట విడుపుగా గతంలో చేసేటువంటి పనులు చేయడానికి ఈ వారం అవకాశం దొరక్కపోవడం కానీ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం కానీ, లేదా ఉరుకులు పరుగులుగా కొంత ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడ్డాయి. ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితి బాగున్నది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగానే ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చులేవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. సరికదా కొంత మీకు మనోల్లాసాన్ని కలగజేసేటువంటి విషయాలు, అంటే పలానా భవిష్యత్తులో ఒరే బాబు నీకు ఇది ఉద్యోగంలో ప్రమోషనో, లేదా నీకు తగినటువంటి గుర్తింపు వచ్చిందనో, లేకపోతే నీకు పలానా మంచి జరుగుతుందనో, ఇలా శుభవర్తమానాన్ని మీరు వినగలుగుతారు. ఏదైనా భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి విషయాలు మీ చెవిలో పడడం ద్వారా మీ మనసు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సైతం సాధించడానికై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.